నమస్తే, నా పేరు చింతా రాజశేఖర్. ఈ రోజున హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ రాశారు. అందులో ఆయన ఒక ఇంటర్వ్యూలో రెండు ఇంటర్వ్యూస్ లోకేష్ చంద్రబాబే ముఖ్యమంత్రి అని ప్రస్తావించడం, అది పవన్ కళ్యాణ్ కూడా సమ్మతమే అని ప్రస్తావించిన అంశాన్ని ఊటగిస్తూ ఆయన రాశారు. జన సైనికుల కలలేమైపోవాలి, రెండు కుటుంబాలు, రెండు కులాలు రాజ్యం వెళ్తున్నాయి కదా, బడుగు బలహీన వర్గాలకి మీరు రాజ్యాధికారం ఎప్పుడు ఇప్పిస్తారు, ఇవన్నీ చెప్తూ ఆయన ఏదో నిర్వేదం చెప్తున్నారు. ఆయన హరిరామ జోగయ్య గారు, మీరు ఒక విషయం పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నది 5 లక్షల కోట్ల దోపిడీ చేయడం కోసమే. వీళ్ళిద్దరూ పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి, అంటే గత 2014-19లో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అనే దానిని ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఆయన దోచుకుందామని ప్లాన్ వేశారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన తెర మీద తీసుకురాగానే వీళ్ళ ఆశలన్నీ పటాపంచలైపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో గణనీయమైన వాటా ఉంది. మీరేమో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఏదో సచ్చీలుడైనట్టు, ఏదో అవినీతి రహితుడైనట్టు, ఏదో నిజాయితీ పడినట్టు మీరు ఎవరో కలలు కంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తన సొంత కార్యకర్తల దగ్గర ఇన్సూరెన్స్ పేరు మీద దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ చెప్పాల్సిన నేను విషయం ఏంటంటే, క్లుప్తంగా చెప్తాను. పవన్ కళ్యాణ్ 500 రూపాయలు మీరు క్రియాశీలక సభ్యత్వానికి కడితే నేను 1500 జోడించి మీ ప్రీమియం చెల్లిస్తున్నాను ఆ 5 లక్షల ప్రమాద బీమాకి అని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ నోట చెప్పకపోయినా గానీ వాళ్ళ కార్యకర్తలందరూ, శివశంకర్ గానీ, లేకపోతే అధికార ప్రతినిధి వివేక్ బాబు గానీ, లేకపోతే చాలా మంది చెప్పారు. ఫేస్బుక్ లో స్థానిక నాయకులు అందరూ చెప్పారు, మీరు కట్టే 500కి పవన్ కళ్యాణ్ 500 రూపాయలు జోడించి ప్రీమియం కడితే మీకు 5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం అవుతుంది. కానీ ఇది పచ్చి బూటకం. ఎందుకంటే హరిరామ జోగయ్య గారు పోస్ట్ ఆఫీస్ లో, సమీప పోస్ట్ ఆఫీస్ లో 399 రూపాయలు కడితే, కేవలం 399 రూపాయలు కడితే 10 లక్షల ప్రమాద బీమాతో పాటు చదువుకి, పిల్లల చదువుకి గరిష్టంగా ఇద్దరు పిల్లల వరకు గరిష్టంగా ఒక్కొక్క పిల్లవాడికి 1,00,000 రూపాయలు చొప్పున చదువుకి ఇస్తారంటే 12 లక్షలు, ఆసుపత్రి ఖర్చుకి 60,000, కుటుంబ రవాణాకి 25,000, ఒకవేళ పాలసీదారు మరణిస్తే అలాగే అంత్యక్రియలకు 5,000, అంటే దాదాపు 13 లక్షల రూపాయలు గరిష్టంగా చేరే అవకాశం ఉండే పాలసీకి 399 రూపాయలు మాత్రమే పోస్ట్ ఆఫీస్ లో. మరి ఏ పాలసీ కడుతున్నాడు పవన్ కళ్యాణ్? మీరు 500 కట్టండి, నేను 1500 కడతాను, 2000 కడుతున్నానని చెప్పి ఎందుకు నమ్మిస్తున్నారు? సొంత కార్యకర్తల డబ్బు, వాళ్ళ చెమట రక్తంతో సంపాదించిన డబ్బు జలగలాగా పిలిచేస్తున్నాడు. పైగా ఏమంటాడు, పొద్దున్నే ఒక సినిమా దగ్గర అడ్వాన్స్ తీసుకుని సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీకి చెక్ ఇచ్చేసాను, ఇంటికి కూడా తీసుకోలేదు డబ్బు అంటారు. 1 కోటి రూపాయలు ఇచ్చాను, 2 కోట్ల రూపాయలు ఇచ్చాను చెక్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి తన డబ్బు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. అయ్యా బాబు, వాళ్ళు కట్టే డబ్బులోనే 399 రూపాయల్లోనే 13 లక్షల వరకు గరిష్టంగా లాభం చేకూరే ప్రమాద బీమా ఉన్నప్పుడు 500 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నాడు? అదనంగా నేను డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నాను మభ్య పెడుతున్నాడు? ఇంతకంటే దోపిడీ ఏమన్నా ఉంటుందా? అధికారంలోకి రాని పార్టీ సొంత కార్యకర్తల దగ్గర, నమ్మిన కార్యకర్తల దగ్గర నయవంచన, నమ్మక ద్రోహంతో డబ్బులు దోచుకుంటున్న పవన్ కళ్యాణ్ అవినీతి రహితుడని మీ కళ్ళకి ఎలా కనబడుతున్నాడు? హరిరామ జోగయ్య గారు, ఒకసారి పోస్ట్ ఆఫీస్ కి ఎవరైనా పంపించండి. అలాగే బడుగు బలహీన వర్గాలకి అంటే ఈయన అమరావతిలోనే 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీ ఎలా చేస్తున్నారో మీకు స్క్రీన్ మీద కనపడుతున్న లింక్ కనుక మీరు టైప్ చేస్తే గూగుల్లో ఆ సమాచారం మీకు వస్తుంది. ఆ సమాచారం చదువుకోండి. తోడు దొంగలు వీళ్ళిద్దరు. భూ ప్రపంచంలోనే గతంలో ఎప్పుడు జరగనంత, రాబోయే 200-300 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగనంత దోపిడీకి వీళ్ళిద్దరూ అమరావతిలో స్కెచ్ వేశారు. అది చదువుకోండి దయచేసి. ఆ లింక్ మీరు టైప్ చేసి గూగుల్ క్రోమ్ లో కొడితే అది ఓపెన్ అవుతుంది. ఆ సమాచారం మొత్తం ప్రింట్ చేయించుకుని తెప్పించుకుని చదువుకోండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 5 లక్షల కోట్ల దోపిడీకి పన్నాగం వేశారు. వాళ్ళు వస్తే ప్రజలకి సేవ చేయరు, పరిపాలన చేయరు, సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. ముందే చెప్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, అయినా కానీ అతను ప్రజలు ఓడించారంటే ప్రజలు సంక్షేమ పథకాలను తిరస్కరించారు అని ప్రచారం చేస్తాడు. అంటే ఇది జరిగే పని కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నాకు తెలిసి గెలిచే ఆస్కారం కాదు కదా. పోయినసారి వచ్చిన 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి అయితే కనబడట్లేదు ఈ రోజున. ఒకవేళ ఏదైనా సరే చమత్కారం జరిగి, అనూహ్యంగా ఏదైనా జరిగి 0.0000001% లో వాళ్ళు ఏమైనా అధికారంలోకి వస్తే ప్రజలందరూ, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గత నైజం చూడాలి. అతను ఇచ్చిన హామీలన్నీ ఎలా తుంగలో తొక్కుతాడు అది చూడాలి. అది ఏమంటాడు, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అంటే ఇష్టం లేదని చెప్తాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్లేట్ తిప్పడంలో
సిద్ధహస్తులు. కాబట్టి దయచేసి ఇది మాత్రం, ఈ ఆల్టర్నేటివ్ మాత్రం కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర ఉన్న రెండు ఆల్టర్నేటివ్స్ లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు ఆల్టర్నేటివ్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు కోటి రెట్లు మేలు చంద్రబాబు నాయుడు కంటే. దయచేసి మీరు ప్రజలని మభ్యపెట్టి అయోమయంలోకి నెట్టి లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ముందు మీరు కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నదే బేషరతుగా. సీఎం పదవి లేకపోయినా, సగం సీట్లు లేకపోయినా, మీరు అన్నట్టు 60 సీట్లు లేకపోయినా, 25 సీట్ల లోబడైనా సరే ఆయన పొత్తు పెట్టుకునేది అమరావతిలో చేయబోయే దోపిడీ గురించి. ఒకసారి స్క్రీన్ మీద మరొకసారి ఆ లింక్ ప్లే చేస్తున్నాను. ఆ లింక్ చూసుకోండి ఒకసారి. మీరు ఆ లింక్ చూసుకొని మీరు దాన్ని చదువుకుంటే మీకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, వైసీపీ కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త ఒక 600 రూపాయలు పెట్టుకొని వాళ్ళ ఇంటి ముందర ఈ ఫ్లెక్సీ ప్రింట్ చేసుకుని గోడకి కొట్టేస్తే, మేకులు పెట్టి కొట్టేస్తే చాలు, ప్రజలు చదువుకుంటారు మీ గ్రామంలో. ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు, వైసీపీ కార్యకర్త, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వీళ్ళందరూ కార్పొరేట్లు, వీళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో సెంటర్ల దగ్గర లేకపోతే వాళ్ళ ఇంటి ఎదుట ఈ సమాచారాన్ని డిస్ప్లే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన 175/175 ఖచ్చితంగా సాధ్యం. కార్యకర్తలు కట్టిన దాంట్లో నుంచే మీరు ఫోన్ పే ఓపెన్ చేస్తే దాంట్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మీకు కేవలం ఇన్సూరెన్స్ అని ఉంటుంది, ఆ చివర యాక్సిడెంట్ అని ఉంటుంది. ఆ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లో మీరు 249 రూపాయలు కడితేనే 5 లక్షల ప్రమాద బీమా మీ ఫోన్ పేలో అందుబాటులో ఉంది. 500 రూపాయలు వసూలు చేసి నేను 1500 రూపాయలు కడుతున్నానని భ్రమలు ఎందుకు కల్పిస్తున్నాడు? ₹1,00,00,000 చెక్ ఇన్సూరెన్స్ కి ఇస్తున్నాను, 2 కోట్లు చెక్ ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నానని ఎందుకు మభ్య పెడుతున్నాడు? కార్యకర్తలు చెల్లించే దాంట్లోనే మిగులుతున్నాయి. పైగా ఒకవేళ కార్యకర్త చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీగా కార్యకర్తలకు డబ్బు పంపిస్తే నేను ఇస్తున్నా అని చెప్తున్నాడు. దాదాపు ఈ ఇన్సూరెన్స్ 10 లక్షల మంది చేసుకున్నారు. ఆయన 50 కోట్లు అంటే 500 × 10 లక్షలు అంటే 50 కోట్ల రూపాయలలో ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక 200 రూపాయలు చెల్లించడం కానీ దాదాపు 30 కోట్ల రూపాయలు ఆయనకి మిగిలింది. ఆ 30 కోట్ల రూపాయలతోనే రైతులకు పంచుతా ఏం చెప్తున్నాడు? నా కష్టార్జితం పంచుతున్నాడు. ఇంత నయవంచకుడు, ఇంతటి నమ్మక ద్రోహి మీకు అమాయకుడిగా ఎలా కనపడుతున్నాడు హరిరామ జోగయ్య గారు? కళ్ళు తెరవండి, దయచేసి కళ్ళు తెరవండి, వాస్తవాలు గ్రహించండి. జై హింద్.